హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈ రోజు రెసిపీ వచ్చి బ్రెడ్ తోటి ఐస్ క్రీమ్ కట్లెట్ లాగా చేస్తాను. పిల్లలకి ఐస్ క్రీమ్ పుల్లలతోటి అవి ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు బ్రెడ్కి పైన ఈ అడుగుని ఇలా ముక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా పాడేయకుండా ఇవి కట్ చేసి ఇవి బ్రెడ్ పొడి తయారు చేసుకుందాం. ఇవి రెండు తర్వాత ఈ సైడ్ ముక్కలు కూడా కట్ చేసి తీసుకుందాం. ఇవి బ్రెడ్ పొడి తయారు చేసుకుందాం. ఇలా బ్రెడ్ పొడి తయారవుద్ది. రెండు ఉడికించిన బంగాళదుంపల్ని ఓ బౌల్లో వేసుకుందాం. ఈ 4 బ్రెడ్ పీసుల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇలా చేతితో నలిపేసుకున్నాక ఈ బంగాళదుంపలను కూడా వీటితో పాటు నలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు మీకు సరిపడగా వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. ఒక చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకోవాలి. 2-3 స్పూన్లు మనకి వీటికి సరిపడగాను కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్, ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్. ఇవి మొత్తం ఇలాగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇవి వేయించడానికి సరిపడగానే వేసుకోండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుందాం. ఎన్ని అయితే అన్నీ తయారు చేసుకుందాం. చేతికి నూనె రాసుకుని ఈ స్టిక్స్ కూడా నూనె రాస్తే తొందరగా అంటుకుంటాయి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మోడల్లో ఈ ఐస్ క్రీమ్ టైపు ఇలా చేసుకుంటే ఉండ చేసుకుని వీటిలోకి ఇదిలాగా మొత్తం ఇలాగా మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఇది స్టిక్ కనిపించకుండా మూసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. అన్నీ తయారు చేసి చూపిస్తాను. ఇవి ఆరైనాయి నాకు. ఇవి ముందు ఈ శనగపిండిలోని ఇలా ముంచి కుక్కల గోల ఎక్కువైపోయింది మాకు. చుట్టూ చాలా కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ పొడిలోని ఇలా ముంచుకోవాలి. పైనుంచి ఇలా వేసుకున్నా పర్వాలేదు, ముంచితే ముంచుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం.
మొత్తం ఇలా తయారు చేసుకున్నాక ఒకటొకటి నూనెలో వేయించుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. రెండు చెప్పున వేయించుకుంటే సరిపోద్ది. ఇవి నెమ్మదిగా తిరగేసుకోవాలి. హైలోని సిమ్లోని పెట్టుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసేయాలి. అన్నీ ఇలాగే వేయించేసుకుందాం. బైట్స్ అయితే ఇలా తయారైపోయినాయి. నేనైతే వీటికి బ్రెడ్ ఐస్ క్రీమ్ బైట్స్ పెట్టాను పేరు. దీనికి టమాటా కచ్చప్లో ముంచుకుంటే, ఇది ఇంట్లో చేసింది కచ్చప్లో ముంచుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేసి పెడితే ఎమ్మీ ఎమ్మీ అని తింటారు. దీంతో టీ తాగితే అల్లం టీ, ఇది అల్లం యాలకులు వేసిన టీ, ఇది టీ తాగితే ఎమ్మీ. ఇలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. లోపల సాఫ్ట్గా మసాలా వేసాం కదా, చాలా బాగుంది. పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ఇవి తింటూ పిల్లలకైతే ఈవినింగ్ వచ్చేసాక వాళ్ళకి మీరు హార్లిక్స్ అది ఇస్తారు కదా, హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇవ్వండి. ఇది తింటూ ఉంటే, ఇది మనమైతే పెద్దవాళ్ళు అయితే టీ తాగితే చాలా బాగుంటుంది. అల్లం టీ, అల్లం యాలకులు వేసిన టీ తాగితే చాలా బాగుంటుంది. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.